సభాధ్యక్షులు మిత్రులు మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా మన చొప్పదండి శాసనసభ మాజీ సభ్యులు సుంకె రవిశంకర్ గారు, తూల ఉమ్మక్క గారు, దావ వసంత గారు, ప్రశాంతి గారు, అదేవిధంగా మరి ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ నుండి కొంతమంది మిత్రులు కొడిమ్యాల మండలంలో మరి జాయిన్ అవుతున్నారని తెలియజేసి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి తప్పనిసరిగా నన్ను రావాలని చెప్పి కూడా మిత్రులు ఆహ్వానించడం జరిగింది. వేదికపై ఉన్నటువంటి మిత్రులకందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మన మలయాళ మండలంలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో మరి హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేమందరం కూడా హాజరవుతున్నాం. కాబట్టి ఈసారి కూడా మరి ఇక్కడికి రావాలని చెప్పి దైవ దర్శనం చేసుకోవాలని చెప్పి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఆంజనేయ స్వామిని మనం దేని కింద గుర్తిస్తాం? బలవంతుడు, బలం ఉంది అని చెప్పి ఒక బలవంతుడిగా మనం గుర్తిస్తాం. రామాయణంలో కూడా అదే మనం ఆ ఇతిహాసంలో అర్థం చేసుకున్నాం. తర్వాత రామ భక్తుడు, రామునికి ఒక భక్తుడు, రాముడు మహనీయుడు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామి. భారతదేశంలో ఎక్కడ కూడా ఇంతమంది భక్తుల్ని ఆకర్షించేటువంటి దేవాలయము నా దృష్టిలో అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయమే. ఈ దేవాలయాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి మన గౌరవ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదేశానుసారం ఆ రోజు మరి ఈ దేవాలయానికి కేవలము 3 ఎకరాలన్నా మన ఇచ్చింది కాదు, సొంతంగా దేవాలయానికి ఉన్నటువంటి 5 ఎకరాలన్నా 5 ఎకరాల 33 గుంటలు మాత్రమే. కాబట్టి 5 ఎకరాల 33 గుంటలు, ఇది ఒక తిరుపతి దేవాలయంలాగా తీర్చిదిద్దాలంటే దీనికి భూమి కావాలి. మరి సర్కారు భూమి ఉందా అని చెప్పి ఆలోచిస్తే సర్కారు భూమి లేకుండే, అక్కడ అంతా అటవీ భూమి. మరి దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చడానికి అటవీ శాఖకు కొంత భూమి కేటాయించి మరి అటవీ శాఖకు ఉన్నటువంటి భూమిని మరి దేవాలయానికి అప్పచెప్పాలని చెప్పి ఒక సుదీర్ఘంగా ఆలోచించి మరి మేము ప్రయత్నం చేసి దాన్ని అప్పచెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంలో మరి ఇక్కడ పత్రికా మిత్రులు ఉన్నారు కాబట్టి కొంత వివరంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏ పనికైనా మొదటి మెట్టు చాలా అవసరం, మొదటి అడుగు చాలా అవసరం. అది రహదారి కానీ బాట, ఫస్ట్ బాట పడుతుంది. బాట పడ్డ తర్వాత ఎడ్ల బాట అవుతుంది, ఎడ్ల బాట తర్వాత మట్టి బాట, కంకర బాట, డాంబరు, సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు, 4 లేను, ఈ విధంగా మారుతా ఉంటాయి దాని ప్రాముఖ్యతను బట్టి. ఈ దేవాలయానికి అలాంటి మరి అడుగులు వేసింది మరి కేసీఆర్ గారి నాయకత్వం. మేమందరం ఇక్కడ ఉన్న వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మరి ఆ ప్రయత్నంలో మేము భాగమే. ఆ ప్రయత్నం చేసినాం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దాన్ని కొనసాగించాలని చెప్తున్నాం. మేమేమి విమర్శాత్మకంగా మాట్లాడతలేము, దాన్ని కొనసాగించని చెప్పాం. ఎందుకంటే ప్రభుత్వాలు
అనేది ఎల్లకాలం ఒకటే ఉంటుంది. ప్రభుత్వాన్ని పాలించేటువంటి వాళ్ళు మారుతారు తప్ప కానీ ప్రభుత్వం మారదు ఎప్పుడు కూడా. చాలా మంది ప్రభుత్వం మారింది అని. ప్రభుత్వం ఎప్పుడు మారదు. ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యంలో కూడా ఎల్లకాలం ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రజల నిర్ణయానుసారం పరిపాలించేటువంటి బాధ్యతలు మారుతా ఉంటాయి. మాకు ఒకసారి అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు మేము పరిపాలించడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. మరి ఇక్కడ ఒక శాసనసభ్యుడి చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. పార్లమెంట్ సభ్యులుగా ఒక బీజేపీ వాళ్ళు గెలిచారు. మేమిద్దరం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అటు బీజేపీ ఎంపీలని మేము అడిగేది ఏంటంటే దీనిపైన శ్రద్ధ పెట్టండి అని అడుగుతున్నాం. ఎందుకంటే మా పాత్ర కూడా ఉన్నది. ప్రజలు మాకొక పాత్ర నిర్వహించారు. ఏందది? ప్రతిపక్ష పాత్ర. కాబట్టి ప్రతిపక్ష పాత్ర కోసం మేము ఇంట్లో కూర్చోం కదా, తప్పనిసరిగా నిలదీస్తాం, అడుగుతాం. మేమేం అడుగుతున్నాము? మేము ఏదైతే అడుగులు వేసినామో దాన్ని కొనసాగించండి అని చెప్పినాం. ఇప్పుడు నిన్ననో మొన్ననో ఇక్కడ శాసనసభ్యులు అన్నారట, ఏది జీవో ఇష్యూ చేసిన ₹1 రాలేదని. అప్పుడు జీవో ఇష్యూ చేసిన వ్యక్తి ఇవాళ మీ చీఫ్ సెక్రటరీ. అడగండి పోయి సత్యం గారు. ఆ రోజు 100 కోట్లతోనే ఒక జీవో తీసుకొచ్చినాం. ఏది? మన కొండగట్టు దేవాలయానికి మరి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని చెప్పి దాన్ని కొనసాగించండి. దాన్ని రద్దు ఎందుకు చేసిండ్రు? అంతకంటే గొప్పగా చేస్తే మళ్ళీ కొంచెం జీవో తీసుకురండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ పనులు కొనసాగించని చెప్పి మాత్రమే ఈరోజు నేను ఈ దేవాలయాన్ని సందర్శించిన సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను. రెండో విషయం, ఇక్కడ ఈరోజు రమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి, అదేవిధంగా పరశురాములు గారు బీజేపీ నుండి వచ్చిండ్రు. కొంతమంది వారి తోడు ఈరోజు ఇక్కడ జాయిన్ అయినరు. ఇంకా కొంతమంది ఇంకా గ్రామాల్లో ఉన్నారు. మరి ఎండాకాలం ఉంది, కొంతమంది వచ్చిండ్రు, చాలా ఆలస్యం సార్, కొంతమంది పోయినని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే, మరి ఇంతకుముందు మా సోదరిమణి వసంత గారు ప్రస్తావించినట్టు చాలా దిక్కులంగా జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు, జాయిన్ కావడానికి ముందుకు వస్తున్నారు. అది జగిత్యాల శాసనసభ నియోజకవర్గం కానివ్వండి, చొప్పదండి కానివ్వండి, తర్వాత తెలంగాణ వ్యాప్తంగా చాలా దిక్కులో కూడా చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ఏడాది అర్థమే ఈ విధంగా మారిందనే దానికి ఒక్కసారి ఆలోచించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక బంగారు అవకాశం, చాలా మందికి రాదు అవకాశం, కొంతమందికే వస్తుంది. ఒక బంగారు అవకాశాన్ని ఇవాళ తుప్పు పట్టించాడు. బంగారానికి తుప్పు పడుతుందా? దేని పడుతుంది తుప్పు? ఇనుము పడుతుంది. పడే ఏది మెల్లమెల్లగా అదేమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది, కూలిపోతుంది. అంతేనా కదా? మరి బంగారు లాంటి అవకాశాన్ని ఇలా తుప్పు పట్టించిండు రేవంత్ రెడ్డి. ఒక గొప్ప అవకాశం ఒక ముఖ్యమంత్రిగా. ఆయన నోరు మూసుకొని కూర్చొని అధికారం వచ్చిన తర్వాత 6 నెలలు తెలంగాణ గురించి ఇలా అర్థం చేసుకొని పరిపాలిస్తే ఇంత తొందరగా భ్రష్టు పట్టకపోవు. వచ్చుడే కేసీఆర్ గారిని మీద విమర్శలు చేయడము, కేసీఆర్ అంటనే తుడిచిపెట్టేయాలని చెప్పి, కేసీఆర్ గారి నిర్ణయాలన్నీ కూడా మార్చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాడు. వచ్చిన తెల్లారే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజముద్ర తయారు చేసాం. తెలంగాణ రాష్ట్ర కొత్త రాష్ట్రానికి కాకతీయులు పరిపాలించినటువంటి మరి కాకతీయ తోరణము, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో 400 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి చార్మినారు, ఒక మంచి భౌగోళికంగా ఇక్కడ పంట పండేటువంటి వరి ధాన్యాన్ని చూపించి ఒక మంచి చిత్రపటాన్ని, ఒక రాజముద్రను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం పొంది దాన్ని మనం ఆవిష్కరిస్తే దాన్ని తూడ్చిపడేస్తా, జూన్ 2వ తారీఖు నాడు తీసేస్తా అని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడి, నేను 31వ తారీఖు నాడు వరంగల్ కోటకు వెళ్ళి అదే కాకతీయ కళాతోరణం కింద నిలబడి చెప్పొచ్చిన, నువ్వు తూడ్చలేవు అని చెప్పొచ్చిన. ఎందుకంటే దానికి ఒక చాలా ప్రొసీజర్ ఉంటుంది. 2వ తారీఖు నాడు తీసిపడేస్తానన్నాడు 2025 నాడు, 24 నాడు, 24 జూన్ 2వ తారీఖు నాడు తీసేస్తా అన్నాడు. నేను వరంగల్ కాకతీయ కళాతోరణం దగ్గర నిలబడి చెప్పొచ్చిన, నువ్వు తీయలేవు అని చెప్పిన. ఇప్పటివరకు తీయలేడు, ఇంకా తీయలేడు కూడా. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దానికి ఒక లక్షణం ఉంది. ఇలా అది ఏమన్నాడు, రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నం అన్నాడు. ఇవాళ మన 3 రంగుల జెండా అశోక చక్రం ఉన్నది, మరి అది కూడా రాజకీయ చిహ్నమా?
ఇలా మన రాజముద్ర కేంద్ర ప్రభుత్వం మన సింబల్ 3 సింహాలు అవుపడితే 4వ సింహం అవుపడది. మరి అది సారనాథ్, అది కూడా అశోక చక్రుడు మౌర్యులు పరిపాలించినటువంటి చిహ్నం. మరి దాన్ని తీసేస్తావా? రాజరిక వ్యవస్థ అని చెప్పి బదనామి చేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు మార్చేస్తారని చెప్పి ఆలోచన చేసండి రేవంత్ రెడ్డి. ఇలాంటి పనులు చేసి పెట్టండి కాబట్టే ఏమైండు, తుప్పు పట్టండి. ఏమైతే చూడండి, అంటే ఇది 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 నిజమే అని చెప్పేసింది. కరెంటు కూడా, కరెంటు పోయింది. ఇది నిజమే అని చెప్పి కరెంటు పోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కరెంటు ఉన్నది అనుకుంటారు. కెమెరా కోసం కాదు అనేది, నేను కరెంట్ లేదనుకో గిట్లా పట్టుకొని మాట్లాడతా. ఓకే, వెరీ గుడ్, వెరీ దీంట్లో ఉన్నదా? ఇట్లా పట్టుకుంటారా? రైట్. అయితే ఇది తీస్తే వెళ్తుందా టీవీలు చూసేవాళ్ళకి కరెంట్ లేదని? అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎందుకు ఇంత అనతి కాలంలో పట్నే ప్రజల నుండి తిరుగుబాటు ధోరణి వచ్చింది? కారణం ఏంటంటే ఆయనే బదనాం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరినైనా కానీ, అది ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయాలు కావచ్చు, కుటుంబం కూడా కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒకరిని బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మనమే భ్రష్టు పడతాం. తప్పు చేసిన వాడైనా కూడా పక్కకు పెట్టి నీకు బాధ్యతలు నువ్వు ఏదైతే ఇచ్చారో దానిపైన చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక 6 నెలలు ఏమీ మాట్లాడకపోతే, తెలంగాణ రాష్ట్ర సమస్యలను అవగాహన చేసుకొని పనిలో పడితే ఇంత తొందరగా తుప్పు పట్టకపో. తెల్లారి నుంచే కేసీఆర్ గారి పైన, కేసీఆర్ కుటుంబం పైన నేను మాట్లాడితే ప్రజల నుండి స్పందన వస్తుంది అనుకున్నాడు. ఇలా బూమరాంగ్ అయింది. అంటే అదే మళ్ళా తిరుగుబాటైంది. నాకైతే చాలా బాధేస్తుంది. గ్రామీణ ప్రాంతాల పట చాలా మంది ప్రజలు టీవీ ఛానల్ పోయి మాట్లాడితే బాధాకరమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారు. నాకైతే నచ్చుతలేదు. ముఖ్యమంత్రిని ఆ విధంగా తిట్టాలనేది అయితే నేను అనుకోవడం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకు తిడుతున్నారు ఇట్లా ప్రజలని చెప్పి నేను ఆలోచిస్తే నాకు అర్థమైన భాష, నాకు అర్థమైన అవగాహన ఏంటంటే యథా రాజా తదా ప్రజలు. రాజే అట్లా మాట్లాడితే ప్రజలు అట్లే మాట్లాడారు. కృష్ణారావు నన్ను నవ్వుతాడు. కరెక్టే. మరి అట్లా మాట్లాడిండ్రు. ఎవరు? ఆయన మాట్లాడిండు. కండూడ విక్తా, పేగులు మెడలు వేసుకుంటా, ఇంకా అంతకంటే తొక్కుతా, పండేసి తొక్కుతా, తొండలు దొరగొడతా, చెడ్డి లాగుతా, ఇవన్నీ మాట్లాడేసరికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసరికి ఏమైందంటే ఇలా ఏ టీవీ ఛానల్లో ఇట్లా మైక్ పెడితే అబ్బాబా గలీజ్గా మాట్లాడతాను. నాకు బాధేస్తుంది. ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడద్దు. విమర్శిద్దాం, బ్రహ్మాండంగా విమర్శిద్దాం. కానీ ఆ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలు. ప్రజల దగ్గర పోయి మనం ఏం చెప్తాం? వద్దని చెప్తామా? మా ముఖ్యమంత్రి మాట్లాడతాను నువ్వెవడా అని నన్ను తిడతారు. అట్లా అయిపోయింది ఇలా వ్యవస్థ. చాలా మోస్ట్ అన్ఫార్చునేట్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యాజ్ ముఖ్యమంత్రిగా తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి. ఇంకా నీకు 3.5 సంవత్సరాల కాలం ఉన్నది. మొన్ననే కేసీఆర్ చెప్పిండు 3.5 సంవత్సరాలు జోలికి రావని చెప్పిండు. నువ్వే పరిపాలించి బిడ్డ అని కూడా చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థమైంది ఇంకా కేసీఆర్ ముట్టుకోడట, మావాడు ఉంటాడట అని. అయితే మంచిగా నేను అనుకుంటే ఇంకోటి నేను కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు కేసీఆర్, ఇంకోటి ముఖ్యమంత్రి కావచ్చు అని అన్నాడు. నాతో ఒక ముఖ్యుడే అన్నాడు. కేసీఆర్ గారు మంచి సందేశం ఇచ్చాడు. కేసీఆర్ గారు ఇప్పుడు ఇక మా పార్టీని ఏమన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి దించి మేము కూడా ఎక్కొచ్చాని మాకు ఆశ పుట్టిందో అంటారు.
అంటే అట్లా కూడా ఉండదు, మీ ఇష్టం ఎవరైనా పరిపాలించుకోండి అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిండు. ఎవరైనా మీ ఈయన కూడా ఉండవని చెప్పిండు కేసీఆర్. మాకేం అభ్యంతరం లేదు, మీకు 3.5 సంవత్సరాలు ఇక్కడ సమయం ఉంది, పాలించండి, పరిపాలించండి, సమస్యలు తీసుకొని. మా బాధ ఏంటంటే తెలంగాణ రాదు పోదు అన్నోళ్ళు వీళ్ళంతా, తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదని మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల్ని నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా వెంటనే మనమందరం కూడా ప్రజల దగ్గరికి నిత్యం మనం ప్రజల్లో ఉన్నాం, మనం ప్రజలతోనే ఉన్నాం, మనం కలిసి పనిచేస్తాం, ప్రజలతోనే ఉన్నాం మనం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు చర్చ పెడదాం. ఇంతకుముందు రవిశంకర్ గారు మాట్లాడారు, మన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొన్నటిదాకా ఉన్నటువంటి కృష్ణారావు గారు కూడా చాలా విషయాలు చెప్పిండ్రు. వారికి మంచి అవగాహన ఉంటుంది గ్రామీణ ప్రాంతాల సమస్యలపైన. నేను ఇంకో 2 నిమిషాలు మాట్లాడతాడు కావచ్చు అనుకున్నా, ఎందుకంటే మాకు కూడా తెలవాలి గ్రామాలలో ఏమున్నాయి, ఎట్లా తెలుస్తాయి, ఏం సంగతి అన్నీ కూడా తెలుస్తాయి, అట్లాంటి వాళ్ళు మాట్లాడితే తెలుస్తాయి. కాబట్టి ఇలా గ్రామాల్లో పట్ల ప్రతి సమస్య ఎందుకు నిలదీయద్దు, మనం ఎందుకు నిలదీయద్దు? ఇలా ప్రజలకి నువ్వు మభ్యపెట్టినావు, నువ్వు కేవలము తులం బంగారం అంటే మా ఆడబిడ్డలు ఓట్లేసారు, 4000 పెన్షన్లు అంటే మా వృద్ధులు ఓట్లేసారు, నువ్వు స్కూటీలు కొనిస్తావంటే మా స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు నీకు ఓట్లేసారు, నువ్వు 10,000 రైతు బంధును 15,000గా రైతు భరోసా ఇస్తావంటే మా రైతన్నలు నీకు ఓట్లేసిండ్రు. వాళ్ళందరి తరఫున కొట్లాడవలసిన బాధ్యత ఇప్పుడు ఎవరి పైన ఉన్నది? మన పైన ఉన్నది. మనం పనిచేయకపోతే మన ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వీటిపైన మరి ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ప్రజలను సన్నద్ధం చేసి కదిలించకపోతే మన పాత్ర కూడా మనం విస్మరించినట్టయితే. తొందర లేదు, కేసీఆర్ గారు తొందర పెట్టొద్దు, సమయం ఇద్దాం, ఎవరికైనా అధికారంలో కొంతకాలం సమయం ఇవ్వాలని చెప్పి ఇచ్చినాం, ఇంకొక 6 నెలలు చూద్దాం, సమయం ఇద్దాం. లేకపోతే మాత్రం ఏం పడబడదాం, లేకపోతే మన పాత్ర మనం నిర్వహించినట్టయితుంది. ఈ ఆడబిడ్డలు పోవాలి, కళ్యాణ లక్ష్మి వచ్చిందా, తులం బంగారం వచ్చిందా అడగాలి. రైతు నెల దగ్గర పోయి 15,000 రైతు భరోసా వచ్చిందా బిడ్డ, అన్నా అయ్యా అవ్వ అని అడగాలి. రాకపోతే నిలదీయాలి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోవాలి, వ్యవసాయ అధికారుల దగ్గరకు వెళ్ళాలి, శాసనసభ్యులు వస్తే నిలదీయాలి, ప్రజల తరఫున పోరాటం చేయాలి. అది మన బాధ్యత. సమయం అనేది ఎప్పుడో మన కేసీఆర్ గారు చెప్తారు, మన పార్టీ చెప్తుంది, మన రాష్ట్ర కమిటీ పిలిపిస్తుంది. కానీ ఈరోజు మిమ్మల్ని ఇంతమందిని కలిసే అవకాశం వచ్చింది. ఇలా దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చే సందర్భంలో మరి ఇక్కడి పెద్దలు అందరూ కూడా మీరు ఈ అవకాశాన్ని కల్పించారు. నేను మన జెడ్పీటీసీ రామ్మోహన్ రావు గారిని అడిగిన, ఇక్కడ కూర్చున్నాక పోయిండు ఆయన, బయటికి వెళ్ళినట్టారు. మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుండి 100 కోట్లు శాంక్షన్ చేసినాం. ఇలా కొండగట్టుకు నీళ్లు రావాలని ప్లాన్ చేసినాం. కేసీఆర్ గారు అక్కడ 2-3 గంటలు కూర్చొని, మీ పత్రికా విలేకరులు మీరే సాక్షులు, ఆ రోజు మీ ముందే అధికారులను పంపించాడు. ఏమది ఆ ఉర్ర ఏమన్నా సంతె లుద్ది దగ్గరికి పంపించినాం. ఇంజనీర్లు పోయి చూసుకొని వచ్చిండ్రు. ఇన్ని మీటర్లు ఎత్తు కట్టొచ్చని చెప్పిండ్రు, ఇన్ని నీటి నిల్వ చేయొచ్చని చెప్పిండ్రు. పక్కకు పోతున్నటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోస్తే ఇలా 365 రోజులు ఆంజనేయ స్వామి దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పి ఆలోచన చేసి 100 కోట్లు రిలీజ్ చేసినాం. చేసిన వ్యక్తి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ గారు. ఇలా వారే మీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ గారు. అడగండి వెళ్ళి. ఒక ప్రభుత్వ పాత్ర జీవోలు ఇష్యూ చేయడం, ఒక నిర్ణయం చేయడం అనేది ప్రభుత్వ పాత్ర. తర్వాత అధికారులు పనిచేయాలి. కాబట్టి ఇప్పుడు అధికారులు పనిచేయడానికి మీకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు. అడగండి సత్యం గారు, చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి. రేపు ఈ జీవో నువ్వే ఇష్యూ చేసావు కదనే 100 కోట్లకి, మరి నాకు 100 కోట్లు ఇవ్వని అడుగు. రవిశంకర్ ఆ రోజు నేను ఎమ్మడిబడి తెప్పించిన జీవో, ఇలా నువ్వు వెళ్ళి తీసుకురా, గంతే.
పనులు నడిచిన 13 కోట్ల పనులు కూడా అయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము ప్రజల వైపున ఉంటాం తప్పనిసరిగా. మేము సత్యం గారు కానీ లేదా బండి సంజయ్ గారు కూడా మేము చెప్తాం, మేము అనవసరంగా విమర్శించాం, మిమ్మల్ని బదనాం కూడా చేయమేము, ఉన్నే అడుగుతాం గంతే. ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గర మంచి పథకాలు ఉన్నాయి, మేము మాట్లాడినాం, పార్లమెంట్లో మాట్లాడినాం, ప్రసాద్ స్కీమ్ కింద మీ మంత్రుల దగ్గరికి వెళ్ళినాం, పేపర్లో మేము ఢిల్లీలో మాట్లాడిన తర్వాత ఇక్కడ పంపించినాం, ఫోటోలతో సహా వచ్చినాయి, వీడియోలతో సహా టీవీలో చూపించినాం, అడిగినాం, ఒక పాత్ర నిర్వహించినాం, దాన్ని కొనసాగించండి మీరు అంతే. ప్రసాద్ స్కీమ్లు ఎందుకు పెట్టారు? వేములవాడ దేవాలయాన్ని, ధర్మపురి దేవాలయాన్ని, కొండగట్టు దేవాలయాన్ని ఎందుకు పెట్టరు? మీరు ఇప్పుడు ఇలా కేంద్ర మంత్రి పెట్టండి. మేము సూచనాప్రాయంగానే చెప్తున్నాం, మీరు మొన్ననే కొత్తగా అయినరు మంత్రి, 1 ఇయర్ కూడా కాలేదు, ఇంకా నిండలేదు, ఇంకా చాలా టైం ఉంది మీకు, ఇంకా 4 ఏళ్ళ టైం ఉన్నది, చేయండి, సంతోషపడతాం అంతే. ప్రజలను మీరు డబ్బులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేస్తే మిమ్మల్ని ఎక్కువ పొగుడుతారు, మిమ్మల్ని అడిగినందుకు మమ్మల్ని, మీరు అడగకపోతే మమ్మల్ని కూడా పొగడరు, కాబట్టి మమ్మల్ని కూడా ఆదరించరు. కాబట్టి అడిగేవలసిన బాధ్యత మా మీద ఉంది ప్రతిపక్ష పాత్రగా. కాబట్టి మేము అడుగుతాం తప్పనిసరిగా, దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. మిస్టర్ సత్యం అండ్ మిస్టర్ బండి సంజయ్, ఇది విమర్శ కాదు, ఒక అభివృద్ధి కోసం సూచనప్రాయంగా చెప్తున్నాం. మీరు చెయ్యనప్పుడు, మీరు నిర్లక్ష్యంగా ఉంటే డెఫినెట్గా మా పందా ఇంకా గట్టిగా కూడా ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మీరు 1 ఇయరే మీరు కేంద్ర మంత్రి, మీరు ఎమ్మెల్యే కూడా కేవలం 1.5 ఇయర్ అయింది. పని చేయండి. రానున్న రోజుల్లో కూడా బ్రహ్మాండమైన సదస్సులు పెట్టబోతున్నాం. నిన్న మొన్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అధ్యక్షతన కొంతమంది కూర్చొని ఆలోచన చేసినాం, కేసీఆర్ గారు సూచనలు చేసిండ్రు. రేపు పొద్దున దీనిపైన అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేవలము దీన్ని వాయిదాలు ఇస్తున్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటున్నారు. 1,00,000 కాలేదు, 70-80 వేల కోట్లు అయింది. దాంట్లో ఈ 3 బ్యారేజ్లు, మేడిగడ్డ అయితే 3,000 కోట్లే, ఆ 3,000 కోట్ల లోపల 280 పిల్లర్లు ఉంటే ఖరాబ్ అయింది 2-3, 5 తీసేయాలి, తిప్పి కొడితే 15, 20, 30 కోట్ల నష్టం కూడా జరగలేదు. కానీ మొత్తం తీసేయాలి. ఓకే, తీసేసినావు. 3 బ్యారేజీలు 3 కోట్లు 3 కోట్లు 3 కోట్లు మొత్తం తిప్పి కొడితే 10,000 కోట్ల బ్యారేజీలు కూడా కాదు, కానీ 70-80 లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్. అది నువ్వు మొత్తం బదనాం చేస్తున్నావు. ఇవాళ ఇక్కడ మనం ఇక్కడ పంప్ హౌస్ కట్టినాం, ఇలా చెడిపోయిందా? గాయత్రి పంప్ హౌస్ కట్టినావు, నువ్వు వాడుకుంటలేవా? మిడ్మానేర్ ప్రాజెక్ట్ నువ్వు వాడుకుంటలేవా? ఇలా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ 50 TMC తీసుకొస్తే ఇప్పుడు మూసి నదినే ప్రక్షాళన చేస్తా అని చెప్పి నువ్వు ఆలోచన చేయలేదా? ఇలా రంగనాయక సాగర్ కడితే నీళ్లు నిండు కుండల్లాగా లేవా? కాబట్టి అంటే మీరు చూడండి ఎంత సింపుల్గా, ఇక్కడ కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం దివాలా తీసింది, ఖరాబ్ అయిందని మాట్లాడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 70-80 వేల కోట్ల ప్రాజెక్టు మనం 1,00,000 కోట్లు అనుకున్నా, నీకు ఖరాబ్ అయింది 3,000 కోట్ల లోపల 30% కూడా కాదు. ఇది మేడిగడ్డ ప్రాజెక్ట్, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే బదనాం చేస్తాను. ఇది మనం వివరించాలి. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కజలి మన మేడిగడ్డ గంజలు మొదలు పెడితే కొండపోచమ్మ అవతల హైదరాబాద్ దానిక ఎన్నో బ్యారేజీలు కట్టడం, ఇవన్నిటినీ కాళేశ్వరం ప్రాజెక్టు. నువ్వు ఖరాబ్ అయింది, ఇంత ఖరాబ్ అయింది, ఒక 3 పిల్లలు ఖరాబ్ అయింది మేడిగడ్డ ప్రాజెక్టు. మొత్తం మేడిగడ్డ ప్రాజెక్ట్ ఈ కోసకు ఆ కోసకు 250 పిల్లర్ల మేడిగడ్డ ప్రాజెక్టుకి ఖర్చు అయింది 3,000 కోట్లు. ఆ 3,000 కోట్ల కూడా 3 పిల్లర్లు కుంగినాయి. దాన్ని తీసుకొచ్చి నువ్వు మొత్తం ప్రాజెక్టే బదనామం చేసేటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టకుండా ఉత్త కూర్చుంటాం. మేము బరాబర్ రేపంచాలి నీ బదనాము చేసే మాటలన్నీ కూడా తిప్పికొడతాం. ఇప్పటికే ప్రజలు నమ్ముతలేరు, కానీ మనం ఉత్తగా ఎందుకుంటాం? తప్పనిసరిగా చెప్తాం. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇది నేను ఇంతకుముందున్నట్టు ఒక మంచి బంగారు అవకాశం ఆయనకు వచ్చినప్పుడు కూడా దాన్ని తుప్పు పట్టించాడు. నిజంగా బంగారు అవకాశాన్ని సద్వినియోగపరచుకోనుండే, కానీ దురదృష్టవశాత్తు
ఆయన మాట తీరు పనితీరు పట్ల ఇది ఇంకా తుప్పు పట్టింది ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. కాబట్టి ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి బ్రహ్మాండమైన గొప్ప అవకాశం మనకే రాబోతున్నది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికల లోపల మనమందరం కూడా కష్టపడి పనిచేసి మేమందరం కూడా మీతో ఉంటాము. మన ప్రజలు మనకు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కష్టపడదాం, పనిచేద్దాం, ప్రజా మన్ననలు పొందాం. ఒక మంచి అవకాశాలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లీడర్షిప్ మీకే ఈ అవకాశం, మొదటిగా మీకే ఈ అవకాశం రాబోతున్నది. తర్వాత జరగబోయే శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 3.5 ఇండునే కానీ గొప్ప అవకాశం మీ చేతుల్లో రాబోతున్నది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. కష్టపడి పనిచేయమంటే మాట్లాడండి, చర్చ పెట్టండి. తినే దగ్గర, తాగే దగ్గర, కూర్చునే దగ్గర, పెళ్లిళ్ళ కాడ, పేరంటాల కాడ, దైవదర్శనం పైన, ఎక్కడ పోయినా కూడా చర్చ పెట్టండి, మాట్లాడండి. ఇదే తెలియజేస్తూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.